దుబాయ్లో ఐటీ అండ్ హెల్త్ కేర్ సెక్టర్లో చదువుకొని స్థిరపడాలని ఉందా? ఇప్పుడే సంప్రదించండి ఆర్బిట్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. అందమైన రాతుంది, కానీ ఆ రాసిన వాడి వ్యక్తిత్వం అందమైంది కాదు. ఎట్లా చూడాలి దీన్ని? ప్రపంచంలో చాలా అందంగా రాస్తున్నారు, ప్రతిసారి అందంగా రాస్తున్నారంటే మీరు ఎవరిని మోసం చేస్తున్నారని అర్థం. ఉదాహరణకి ఒక సూసైడ్ చేసుకున్న వ్యక్తి పక్కనే సూసైడ్ నోట్ అని దొరుకుతుంది పోలీస్ డిపార్ట్మెంట్కి. వాళ్ళు వెంటనే వాళ్ళ చేతిరాత వీళ్ళ చేతిరాత చూసి వాళ్ళకి అర్థం కాక మాలాంటి వాళ్ళని పిలిచి ఇది వీళ్ళదేనా అని అడుగుతారు. చూస్తే సరిగ్గా సరిపోతుంది. వాళ్ళే రాసుకున్న నోట్బుక్, చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు రాసిన సూసైడ్ నోట్ సరిగ్గా సరిపోతుంది. అప్పుడు మేమేం చెప్తామంటే ఇది వీళ్ళు రాసింది కాదు అని చెప్తాం. పోలీస్కేమో ఇది సరిగ్గా సరిపోయింది, కానీ నాకు సరిపోలేదు. ఎందుకంటే ఇంకొక 4-5 నిమిషాల తర్వాత ఈ ప్రపంచంలో నేను ఉండను అనుకున్నప్పుడు భావోద్వేగాలు విపరీతంగా ఉంటాయి. అప్పుడు ఖచ్చితంగా నా చేతిరాతతో సరిపోల్చే చేతిరాత నేనే రాయలేను. కానీ కొన్ని మార్చలేని గీతలు కొన్ని ఉంటాయి, వాటిని మేము పసిగట్టి చెప్తాం. దానికంటే ముందు మహాత్మా గాంధీతో మొదలుపెట్టి కొన్ని వేల మంది అత్యద్భుతంగా ప్రపంచాన్ని చాలా వాళ్ళ మాటలతో కానీ వాళ్ళ ఆలోచనలతో కానీ ఎంతో ప్రేరేపితం చేసినటువంటి శాస్త్రజ్ఞులు, రాజకీయ నాయకులు, లేకపోతే డబ్బు సంపాదించిన వాళ్ళ చేతిరాతలు చూస్తే చాలామంది చేతిరాత స్పష్టంగా లేదు. చెప్పకూడదు కానీ డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ అని ఒక బయట సమాజంలో జరుగుతుంది. డాక్టర్స్ కూడా సరిగా రాయట్లేదు అని దాని మీద కూడా నేను ప్రయోగం చేశాను. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మెదడులో జరుగుతున్నటువంటి అద్భుతమైన ఆలోచనల ప్రకంపనలని నేను కాగితం మీదకి తీసుకురావాలనే ఉంటుంది, కానీ దీన్ని జక్కనలాగా చెక్కాలని ఎవరికి ఉండదు. అంటే అందంగా రాసే వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు, ఆచరణీయులు కాదు. అలాగని అందంగా రాసేవాళ్ళు చెడ్డవాళ్ళు కూడా కాకపోవచ్చు. అంటే అందంగా ఉందా అస్పష్టంగా ఉందా అనేది మెదడుని అర్థం చేసుకోవడానికి, వాళ్ళ లక్షణాలు అర్థం చేసుకోవడానికి ప్రామాణికం కాదు. దాంట్లో వేరే స్ట్రోక్స్ ఉంటాయి, స్పేసెస్ ఉంటాయి, మార్జిన్ ఉంటుంది. తక్కువ మార్జిన్తో మొదలుపెట్టి ఎక్కువ మార్జిన్కి వచ్చారా, ఎక్కువ మార్జిన్తో మొదలుపెట్టి తక్కువ మార్జిన్కి వచ్చారా, పదానికి మధ్య స్పేస్ ఎంత ఉంది, ఎం రాసినప్పుడు రౌండ్గా రాస్తున్నారా, పాయింటెడ్గా, ఇలాంటివి మాకు ఒక 1700 ప్రమాణాలు ఉంటాయి. వాటిని చూసుకుని ఈ మనిషి ఎలాంటి వాడు అని చెప్తాను తప్ప అందంగా రాశారా అస్పష్టంగా రాశారా మాకు అస్సలు అప్రస్తుతం. తదేకంగా చదవడం, తపస్సులా చదవడం, ఏకాగ్రంగా చదవడం, ఇలా చదవడానికి సంబంధించి ముందు మనం విశేషణం వాడుతున్నాం. అలాగే తదేకంగా రాయడం, తపస్సులా రాయడం, ధ్యానంలా రాయడం, అవి కూడా ఉన్నాయా? చాలా ఉంటాయండి. పరీక్ష ముందు నేను రాసి చూసుకుని పరీక్షకి వెళితే ఆ ఆన్సర్స్ చాలా అద్భుతంగా వస్తాయి. నేను ఎప్పుడు, ఇది పరీక్షల సమయం కాబట్టి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు అన్నీ చదివేసి నాకు అన్నీ వచ్చేసినాయి అనుకుని వెళ్ళి పరీక్ష రాసిన విద్యార్థి రాయడం కంటే కూడా నేను అన్నీ చదివాను, చదివినవి రాసి చూసుకున్నాను అని వెళ్ళిన విద్యార్థి పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఆ శాతం ఎక్కువ మార్కులు వస్తాయి. ఎక్కువ మార్కులే కాకుండా వీడికి ఆనందం కూడా ఎక్కువ కలుగుతుంది. ఎందుకంటే ఆ చదివింది రాసేటప్పుడు ఆ సబ్జెక్ట్ నేను నేర్చుకున్నాను, ఈ ఆన్సర్ ఇంత బాగుంది, ఇందులో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి అని తెలుసుకుంటూ రాస్తూ ఉంటాడు. ఆ రాసినప్పుడు మీరు అన్న పదాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. తదేకంగా రాయడం, తన్మయత్వంతో రాయడం, ఆనందంగా రాయడం, యథాలాపంగా రాయడం, ఇలా ఉంటాయి రాయడంలో కూడా. ఈ సమాధానాలని రాసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఇక ప్రపంచంలో నాకేది గుర్తురాదు. అది రాసుకునేటప్పుడు వాడికి తెలియకుండానే 3 ప్రయోజనాలు జరుగుతాయి. ఒకటి, చదివిందంతా నేను మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకుని మళ్ళీ నేను రికాల్ చేసుకోగలుగుతున్నానా లేదా అని ఒకటి తెలుస్తుంది. 2, ఆ అక్షరాల్ని అక్షర దోషాలు లేకుండా ఆ పదాలని రాయగలుగుతున్నానా లేదా తెలుస్తుంది. 3వది, అత్యంత అద్భుతమైన ప్రయోజనం, ఇచ్చిన టైంలో రాయగలుగుతున్నానా లేదా తెలుస్తుంది. అలా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడే ఇచ్చిన టైంలో రాయగలుగుతారు, కానీ నాకు వచ్చు అని వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఏమీ సాధన చేయకుండా యుద్ధానికి వెళ్ళినట్టుగా ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా పరీక్షకి వెళ్ళే పిల్లలు రాసి చూసుకుని వెళ్ళాలి. ఇది తన్మయత్వంతో రాయడం. అలాగే యథాలాపంగా రాసేస్తూ ఉంటారు కొంతమంది. ఉదాహరణకి నేను ఒక సినిమా స్క్రిప్ట్ రాస్తున్నాను, ఒక కథ రాస్తున్నాను, ఆ గుర్తొచ్చిన లైన్లు వెంటనే రాసేస్తాను, అంతే. వెంటనే అలా యథాలాపంగా రాసేసుకుని దాని తర్వాత చూసుకుని మళ్ళీ నేను ఫేర్ చేసుకుంటాను, ఇలా రాయడం. అలాంటి హ్యాండ్ రైటింగ్లు చూస్తే మాకు చాలా ముద్దు వస్తుంది. దాంట్లో ఎక్కడ లేని ఇంటలెక్చువల్ ఇంప్రెషన్స్,
ఆ ఎక్స్ప్రెషన్ అవన్నీ మేము దాంట్లో కనిపెడతాం. మామూలు వాళ్ళకి చదవడానికి కూడా అర్థం కాని భాష అందులో చాలా చాలా ఉయారాలు ఉంటాయి. అందులో చాలా ఆ ప్రొఫెషన్కి సంబంధించిన ఆ ఎంజాయ్మెంట్ ఉంటుందన్నమాట. అప్పుడు తర్వాత ఫేర్ చేసినప్పుడు అంత అందంగా ఉండదు అది. ఆ ఒరిజినల్గా ఎప్పుడైతే ఆ లైన్లు రాసుకుంటారో వాటిలో ఆ చేతిరాతను నేను చూసినప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ప్రేక్షకులకు అర్థం కావడం కోసం, నా ఆసక్తి కోసం నేను ఇప్పుడు రెండో మూడో పంక్తులు తెలుగులో రాస్తాను. మీరు నా వ్యక్తిత్వాన్ని చెబుతారో, నాలో లోపాలు చెబుతారో, అది మీ శాస్త్రీయమైన విషయం. కొంత ప్రేక్షకుల అవగాహన కోసం. మీ ముందు ఒక తెలుగు పంక్తి, ఒక 2 ఇంగ్లీష్ లైన్లు, తెలుగులో నా సంతకము, ఇంగ్లీష్ సంతకం ఇచ్చాను. నేను తెలుగు సంతకమే చేస్తుంటాను, ఇంగ్లీష్ చేయి. అయితే ఇందులో ఊరికే ప్రేక్షకులకు ఆసక్తి కలిగించడానికి నేను ఇచ్చింది. తెలుగు భాష అంటే హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్, గ్రాఫాలజీ అంటాం మేము దీన్ని. గ్రాఫాలజీ అనే ఒక శాస్త్రాన్ని 26 అక్షరాలు ఉన్నటువంటి ఇంగ్లీషు, అలాంటి గ్రీక్, అలాంటి 2-3 భాషల మీద మాత్రమే చేయడం వల్ల మరో భాషలో ఇంకా హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ అంత డెవలప్ కాలేదు. కానీ యండమూరి వీరేంద్రనాథ్ గారు వెన్నెల్లో ఆడపిల్ల అనే పుస్తకం రాస్తూ దానికి అనుబంధంగా గ్రాఫాలజీ అనే పుస్తకాన్ని రాశారు. వారు ఏ విషయాలను ప్రామాణికంగా తీసుకున్నారని నేను వ్యక్తిగతంగా చర్చించినప్పుడు అక్షరాల పరిమాణం ఎలా ఉంటే, అక్షరాల వంకర ఎలా ఉంటే అనే కామన్ ఫ్యాక్టర్స్ తీసుకొని చేశారు. కాబట్టి నేను కూడా వాటిని తీసుకుని 2-3 విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. తెలుగు భాష నిటారుగా ఉండాలి. మీరు రాసిన అక్షరాలన్నీ నిటారుగా ఉన్నాయి. మీ వ్యక్తిత్వం ముక్కుసూటిగా ఉంటుంది. నచ్చినవి నచ్చినట్టు, నచ్చనివి నచ్చనట్టు చెప్పే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళందరూ ఇలా రాస్తారు. ఇంగ్లీష్ చేతిరాతలో అక్కడక్కడ కలిపి అక్కడక్కడ విడిగా రాసే వాళ్ళ వ్యక్తిత్వం, ప్రపంచం మొత్తంలో ఇలాంటి వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే ఇంట్యూషన్ అంటాం. జరగబోయే విషయాల్ని ముందే గ్రహించగలిగే వాళ్ళు ఆ పదాలు రాసినప్పుడు మధ్యలో కొన్ని బ్రేక్ చేస్తూ ఉంటారు. అలాగే టీ అనే అక్షరం కొన్నిసార్లు టీ మీద రాసే అడ్డగీతమైన దాన్ని టీ క్రాస్ బార్ అంటాం. ఆ టీ క్రాస్ బార్ ఎడమవైపు కుడివైపు సమానంగా ఉండాలి. మీరు కమ్యూనికేషన్ అని రాసినప్పుడు సమానంగా ఉంది, ధాత్రి అని రాసినప్పుడు సమానంగా ఉంది, ప్రైవేట్ అని రాసినప్పుడు, లిమిటెడ్ అని రాసినప్పుడు చివరిలో గీత కుడివైపుకి వెళ్ళింది. ఈ 2 విషయాలు చెప్తాను. టీ క్రాస్ బార్, అడ్డగీత ఎడమవైపు కుడివైపు సమానంగా ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. మంచి చెడు 2 బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. మనం సంస్కృతంలో చెప్తాం స్థితప్రజ్ఞత అని. స్థితప్రజ్ఞత ఉన్న వాళ్ళ చేతిరాతలో టీ క్రాస్ బార్లన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. కుడివైపుకి వచ్చినప్పుడు, అంటే మొదటి 2 పదాల్లో బ్యాలెన్స్గా ఉండి తర్వాత 2 పదాల్లో కుడివైపు వచ్చింది. కుడివైపుకి ఉన్నప్పుడు కొంచెం కోపం రావడం, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం. కోపం అంటే కోపం ఒకటే కాదు, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయినప్పుడు, త్వరగా బయటపడ్డప్పుడు, ఆలోచించకుండా వెంటనే బయటపడ్డప్పుడు ఆ అడ్డగీత కుడివైపుకి వస్తూ ఉంటుంది. అలాగే మీ చేతిరాతలో నాకు బాగా నచ్చింది లిమిటెడ్లో డి. ఆ డి అనే అక్షరం అలా పైకి రాసే వాళ్ళందరికీ సంగీతం అంటే విపరీతమైన ఆసక్తి ఉంటుంది. వీళ్ళకి ప్రయాణం చేయాలని చాలా కోరిక, రకరకాల ప్రదేశాలు చూడాలని, రకరకాల వాళ్ళతో కల్చరల్ ఎక్స్చేంజ్ అంటాం మనం, అలాంటివి చేసుకోవాలని, సంగీతం, సాహిత్యం, అలాగే ప్రయాణాలు, దూర ప్రదేశాలు చూడడం ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే డి ఇలా రాస్తారు. ఈ డి అందరూ రాసే డి కాదు. ఒక 100 మందిలో 20-30% లోపే ఇలాంటి డీలు రాస్తారు. శుభాకాంక్షలు, అది బాగుంది, చాలా బాగుంది. అలాగే ఈ బంజారా హిల్స్ హైదరాబాద్ అనే లైను నాకు ఎంత బాగా నచ్చిందంటే కింద నుంచి వెళ్ళి ఇలా పైకి వెళ్ళింది. ఎవరు తెల్ల కాగితం మీద రాసిన ఆ లైన్ కింద నుంచి కొంచెం పైవైపుకి వెళుతోంది అంటే 0 స్టేజ్ నుంచి కూడా మీరు మళ్ళీ డెవలప్ చేయగలుగుతారు. స్క్రాచ్ నుంచి హీరో అవ్వడానికి కూడా కేవలం వాళ్ళ మేధోశక్తి మీద, వాళ్ళ ఆత్మవిశ్వాసం మీద నిలబడ్డ ప్రతి వ్యక్తి చేతిరాత. ఎందుకంటే నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళ చేతిరాతల్ని దగ్గరగా చూశాను కాబట్టి వాళ్ళందరి చేతిరాతలు అసెండింగ్ అంటాం మేము, కింద నుంచి కాస్త పైవైపుకి వెళ్ళినట్టుగా ఉంటాయి. అది మీకు స్పష్టంగా మీ సిగ్నేచర్ కూడా అలాగే ఉంది. మీ సిగ్నేచర్లో అంటే సంతకం అంటే ఏంటంటే
ప్రపంచం నన్ను ఎలా చూడాలని నేను కోరుకుంటున్నానో అదే సంతకం. మీ సంతకంలో అక్షరాలు, తెలుగు భాష ఔన్నత్యం అన్న అక్షరాల పరిమాణానికి ఈ పరిమాణానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎవరు రెగ్యులర్ హ్యాండ్ రైటింగ్ కంటే సంతకాన్ని పెద్ద సైజులో చేస్తారో వాళ్ళందరికీ చాలా ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఈ ఆత్మవిశ్వాసంతో వాళ్ళు దేన్నైనా సాధించగలుగుతారు. ప్రపంచానికి కూడా చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు, ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. నన్ను చూడండి, మీరు కూడా ఇలా కండి, ఎందుకు నిద్రపోతారు, లేవండి, నడవండి, దూకండి అని చెప్పాలని ప్రయత్నించే ఆ సందర్భంలో ఆ సంతకం పరిమాణం పెరుగుతుంది. సో సంతకం పరిమాణం పెద్దగా ఉంది, కింద నుంచి పైవైపుకి వస్తుంది. అలాగే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ నాకు నచ్చిన విషయం, మీ చేతి రాత, మీ సంతకం కింద ఇంగ్లీష్లో చేసిన సంతకం కింద గీత పెద్దగా ఉండడం. అందరూ పెద్ద గీత గీయాలి. చిన్న గీత గీసే వాళ్ళకి ఒక పని మొదలుపెట్టి సగం కూడా కాకముందే ఆ పనిని వదిలేసి రెండో పనికి వెళ్తారు. ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు, మరో ప్రాజెక్ట్కి వెళ్ళే వాళ్ళందరూ చిన్న చిన్న గీతలు గీస్తూ ఉంటారు. సంతకం కింద ఎంత పెద్ద గీత ఉంటే మీరు అంత కంటిన్యూస్గా, మధ్యలో ఆరోగ్యం పాడైనా, మధ్యలో డబ్బులు తక్కువగా ఉన్నా, మధ్యలో మిమ్మల్ని ఎంకరేజ్ చేసే ప్రజలు తక్కువగా ఉన్నా, నేను చాలు, నాకు నేనే సైన్యం అని ముందుకెళ్ళగలిగే వాళ్ళ సంతకాల్లో మీరు ఇంటర్నెట్లో టైప్ చేసి చూడండి, కింద గీత పెద్దగా ఉంటుంది. అలాంటి పెద్ద గీత ఉంది మీకు. ఇది చాలా బాగుంది. ఇలాంటివి చిన్న అంశాలు ఇప్పటికిప్పుడు. థ్యాంక్ యూ సార్.